హలో, దిస్ ఇస్ డాక్టర్ రమేష్ గాజులా, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థోపెడిక్ సర్జన్. ఇవాళ మనం చూసే టాపిక్ ఏంటంటే ఈ కాకిడేనియా. నా ప్రీవియస్ వీడియోలో నేను డిస్కస్ చేశాను టేల్ బోన్ పెయిన్. ద రీజన్ కుడ్ బి మెనీ థింగ్స్. ఐ ఆల్రెడీ డిస్కస్ ఇన్ మై ప్రీవియస్ వీడియో. సో దానికి సంబంధించి ఏవైతే మనము ట్రీట్మెంట్ ఆస్పెక్ట్లో కొన్ని మెడికేషన్స్, కొన్ని సోకాల్డ్ సిజ్ బాత్స్ అలాంగ్ విత్ దట్ కాక్ ఎక్స్క్యూషనే కాకుండా ఏంటంటే కొన్ని ఎక్సర్సైజెస్, ఏమి ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్ ప్రకారం ఏంటంటే మనకి pelvic floor exercises, bridges, knee hugs. These are the simple exercises which can be done at your home to get rid of tailbone pain. So let me show with the help of my OT technician, Mr. Upender. So look at here. The first exercise which I am going to show is the knee hugs. పేర్లోనే ఉంది knee hug. Quite simple. Straight గా నేరుగా పడుకోండి. That's number 1 point. Number 2, మీరు చూడండి, కాలు మల్చి ఒక ముఖాలు కంప్లీట్గా మల్చేసి వీలైతే అపోజిట్ సైడ్ పాదం ఇక్కడ అపోజిట్ నీ మీద పెట్టేసేసి ఈ చేతులను దగ్గర లాగేసేం నాన్న, కాలు స్ట్రైట్గా ఉంచేసి యూ హ్యావ్ టు హగ్ యువర్ నీ టువర్డ్స్ యువర్ చెస్ట్. లాగేసే బిడ్డ, కీప్ ఇట్ లైక్ దట్. హోల్డ్ ఫర్ అట్లీస్ట్ మినిమం 10 seconds. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Then relax. So the first exercise is knee hugs. Second exercise for కాకిడేనియా, pelvic tilt. దీనిలో సింపుల్ ఏం లేదు, నేరుగా పడుకోవాలి, రెండు కాళ్ళు మల్చాలి. మల్చుకున్న తర్వాత ఏంటంటే ఫస్ట్ థింగ్, టేక్ డీప్ బ్రెత్, పొట్ట ఉబ్బించాలి. తర్వాత ఎప్పుడైతే గాలి మనం బయటికి వదులుతామో ఎక్స్పిరేషన్ అంటాం, బయటకు వదిలేసే బిడ్డ. ఆ వదిలే క్రమంలో ఏంటంటే అబ్డామినల్ మజిల్స్ అన్ని కూడా కింద ఫ్లోర్కి గట్టిగా మన బొడ్డు చుట్టుపక్కల ఉన్న కండరాలన్నింటిని కూడా కిందికి ఒత్తేయాలి. కిందికి ఒత్తేసే బిడ్డ, కిందికి ఒత్తేస్తూ గాలి బయటకు వదిలేసి ఒక 10 seconds అలానే ఆపేసాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. అగైన్ బ్రీత్ ఇన్, అగైన్ బ్రీత్ అవుట్. యాజ్ యూ బ్రీత్ అవుట్, పుష్ యువర్ ఆల్ అబ్డామినల్ మజిల్స్ టువర్డ్స్ ద ఫ్లోర్. దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు డూ. సో యూ హ్యావ్ టు strengthen your transverse abdominis muscle. This is a second important exercise for coccyx pain, tailbone pain. Third best exercise is child pose. There are 3 components. If you see here, ఇక్కడ చూస్తే మనం ఎలా కూర్చోవాలంటే పాదాలు చూసారు కదా ఇన్వర్డ్ గా రొటేట్ అయిపోయాయి. ఈ సిట్టింగ్ ఆన్ హీల్స్ మెడల మీద కూర్చుంటున్న. నెంబర్ 1, నీస్ వైడ్ అపార్ట్. హిప్ కన్నా కంపేర్ చేస్తే నీస్ వైడ్ అపార్ట్, దీన్ని చైల్డ్ పోజ్ అంటారు. దెన్ ఫార్వర్డ్ ఫ్లెక్షన్, చూడండి, హ్యాండ్ స్ట్రైట్. సో ఫోర్హెడ్ ఆన్ ద couch, knees wide open, then the hip, sitting on the heels. Kuchobeta. Yeah, this is called child pose. At least for 10 seconds he should be in this posture and then he can relax. So like this you have to do at least minimum 10 times. So 3 important points: forehead touching, arms forward, sitting on the heels. See, the hip is sitting on the heels and the knees are wide open, then the hip joint. These are the few important things. Fourth simple exercise, మీరు ఇది పడుకున్నప్పుడు చేయొచ్చు, కూర్చున్నప్పుడు చేయొచ్చు, నిలబడినప్పుడు కూడా చేయొచ్చు. దీనిలో సింపుల్ ఏం లేదు. మనము మూత్రం పోస్తూ సడన్ గా మధ్యలో మూత్రం ఆపాలనుకోండి, ఏం చేస్తాం, ఈ మజిల్స్ అన్నిటిని కూడా స్క్వీజ్ చేస్తాం. సో 2 బట్స్ ని దగ్గరికి స్క్వీజ్ చేయడం గట్టిగా, యాజ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు స్టాప్. మలం కావచ్చు లేదంటే మూత్రం కావచ్చు, మధ్యలో ఆపేయాలనుకుంటే ఎలా, అలానే అదే పొజిషన్ లో బట్ స్క్వీజ్ అంటాం మనం. బట్స్ రెండింటిని దగ్గర బట్ స్క్వీజ్ అట్లీస్ట్ for a count of 10 seconds. And తర్వాత you can relax. Repeat the same thing at least minimum 10 times. This is called as butt squeeze. వీలైతే కొంచెం ఫ్లోర్ మీదకి వెళ్ళి కూడా లేపచ్చు pelvis ని. Yeah, this is called as butt squeeze. Okay. Now 5th best exercise is bridging exercise. It's a combination of butt squeeze and the pelvic tilt to improve the transverse abdominis. So first and foremost, 2 కాళ్ళని మల్చాలి. కాళ్ళని మల్చేసి ఈ పాదాలను ఫ్లోర్ మీద ఉంచేసి ఏం చేయాలంటే, సో 2 పిరుదులను దగ్గరకు స్క్వీజ్ చేయనా, యాజ్ ఇఫ్ వెన్ యూర్ పూయింగ్ ఆర్ వెన్ యూర్ యూరినేటింగ్ యూ వాంట్ టు స్టాప్. మధ్యలో ఆపాలంటే ఏం చేయాలి, అలా చేసేసి నెక్స్ట్ వన్ యూ ఎగ్జేల్, గాలి బయటకు వదిలేసేసి ఈ అబ్డామిన్ ని కిందికి తోయాలి. మనం కడుపు లోపల తీసుకుంటాం చూడండి, ఎప్పుడైనా ఫోటో షూట్ లో ఫోటో అని అడుగుతాను, మనం కడుపు లోపల తీసుకుని అట్లా కడుపు లోపల తీసేసుకొని 1 is కడుపు లోపల తీసుకోవాలి, నెక్స్ట్ 2 బట్స్ ని దగ్గరకు అనుకొని అప్పుడు ఈ పెల్విస్ ని లిఫ్ట్ చేయాలి. ఇలా లిఫ్ట్ చేసేసి యూ హావ్ టు స్టే ఫర్ 10 seconds and repeat the same thing minimum 10 times. So it is a combination
of butt squeeze, number one, and second is pelvic tilt. So two things together with pelvic lift is nothing but bridges. These are called bridging exercises. So if you can do these 5 along with some NSAIDs, some stitch bath and exercises, coccyx cushion, ప్రాబబ్లీ మీకు ఏ ఇంజెక్షన్ ఏ సర్జరీ అవసరం పడకపోవచ్చు. ఎంత కాని ఏడలో అప్పుడు మేము ఇంజెక్షన్ ఇస్తాం గ్యాంగ్లియన్ ఇంపార్ బ్లాక్, అది కూడా కానప్పుడు దెన్ వి థింక్ అబౌట్ సర్జరీ. ఓకే, దిస్ ఈస్ Dr. Ramesh at Panisha Spine Pain Ortho Sleep Center. Do subscribe our channel. We have only one center at Uppal Crossroads. Thank you.